కావడానికి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే లేదు. మేము కావాలనుకుంటే ఇప్పుడు పోయి పార్టీలో చేయలేదు అవుతాం వచ్చే 2028 ఎన్నికల బరాబరిగా అంటే అది ఆ టాపికే లేదు. ఇప్పుడు స్వయం బాబురావు సార్ ఆయనకు ఒక పెద్ద బలాన్ని ఇచ్చినాం. ఎంపీ 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మాజీ అయిందా లేదా? ఇప్పుడు ఎంపీకి పవర్ ఉన్నదా? ఈ జెండాకి పవర్ ఉన్నదా? జెండాకే ఉన్నది కదా. అంటే ఇక మూర్ఖంగా మేము పోయి ఉద్యమాలు వదిలిపెట్టి డిమాండ్ వదిలిపెట్టి ఏం చేయగలుగుతుంది? అన్నీ చూసినాం జీవితంలో, చరిత్ర చదివినాం, అన్ని చదివినా ఇవాళ చెప్తా ఉంటాం. రాయి బండారరాజు చరిత్ర చెప్పిన రాయి బండారరాజు ఎంత గొప్పోడు, బెరమూరి రాజు ఎంత గొప్పోడు, రాజరికాలు చేసి చేసి దమ్ము వచ్చి రాజ్యాలు వదిలిపెట్టి రెస్ట్ తీసుకుంటారు. మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ లేదు. సార్ కూడా నేను బరాబరి చెప్తా. జాతి మనం నమ్ముకొని ఉన్నది, మనం నిలబడాల్సిందే, కొట్లాడాల్సిందే. అది నష్టమైనా కష్టమైనా ఇంకోటైనా అవసరమైతే నీ ఉద్యోగం కూడా తీసుకో అని చెప్పిన. ఎవరు చెప్పరు అట్లా. ఎందుకంటే ఇక యుద్ధ వీరుడు అన్నప్పుడు యుద్ధ వీరుడే, మళ్ళీ కాంప్రమైజ్ ఎక్కడి ఇక కాంప్రమైజ్ లేనే లేదు కదా. సావో రేవో యుద్ధ రంగంలో తెలుసుకుంటాము. ఖచ్చితంగా కూడా మీ వెనక సమ్మక్క తల్లి ఉంటుంది, బండాయన వంశం మీ బాగా దాంట్లో నేను చెప్పలేదు. దైవశక్తి, వెలుపుల శక్తి బరాబరిగా సుందరరామకృష్ణ సార్ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఆయన తప్పు చేయాల్సిన రోజున ఆయన దేవుడే చెప్తుంది, బిడ్డ భస్మం అవుతావు, నువ్వు వాడే ఉండు. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన పని లేదు, అనుమానాలు పడాల్సిన పని లేదు. బరాబరిగా నిలబడతాడు, కొట్లాడతాడు, జాతిని గెలిపిస్తాడు. ఆ దిశగానే మా లాంటి వాళ్ళు నమ్మినాం కాబట్టి వాళ్ళు నిలబడ్డాం. ఇంకా కూడా విద్యార్థి శక్తిని మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి మాకు కూడా ఉన్న ఉద్యమ అనుభవాలు, నిర్మాణాలు, శిక్షణ తరగతులు, క్యాడర్ని ఎట్లా పెంచాలి, క్యాడర్కి ఎట్లా ధైర్యం ఇవ్వాలి, ఎట్లా మనం క్లాస్ పట్ల నిలబడాలి, గ్రౌండ్ లోడ్ బెదిరిస్తాడు, తోడు లాబింగ్ చేస్తాడు, మన క్యాడర్ని కొంటాడు, ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అన్ని సర్దుబాట్లు రేపెల్లి నుంచి ఇప్పుడు జాక్ చైర్మన్ గారు ఇచ్చే కార్యాచరణ నుంచి మొదలైతే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ దశలో మాత్రం జాక్ చైర్మన్ కాలు ఉంచారు. తెలంగాణ 2000 గూడెళ్ళల్లో కాలు పడాలి. అక్కడ పడితేనే యుద్ధం చేస్తాం మనం, లేకుంటే మనం గెలవం. ప్రతి గూడాన్ని టచ్ చేయాలి. అది సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా తర్వాత ముచ్చట. కానీ ప్రతి గూడానికి మాత్రం మన ప్రతినిధి బృందం మనం అక్కడికి పోవాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. అది నువ్వు రథయాత్ర రూపంలో పోతావా, జోడయాత్ర రూపంలో పోతావా, పాదయాత్ర రూపంలో పోతావా, లేకుంటే బస్సులో పోతావా, కార్లో పోతావా అనేది తర్వాత. అది ఒక నిరంతర ప్రవాహం లెక్క మాత్రం ఈ జాక్ ఉద్యమం అనేది బరాబరిగా నడుస్తుంది. ఎక్కడ కూడా మార్పు లేదు. అందరూ త్యాగగుణం ఉన్నోలే. ఈయన లీవ్ పెట్టిండంటేనే ఈయన త్యాగగుణం మీకు అర్థం కావాలి. మాలాంటి వాళ్ళు నిత్యం ఎన్ని కేసులైనా ఉద్యమాలు ఉండాలంటే మా త్యాగగుణాలు అర్థం కావాలి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ కూడా లేదు. ఏ పద్ధతిలో తీసుకుపోవాలో ఉద్యమాల్ని ఆ పద్ధతిలో మేము కంపల్సరిగా విద్యార్థి నాయకులు, ఇంకా కొంతమంది కూడా స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కోర్సును ఎట్లా వాడాలి, ఎంప్లాయర్స్ని ఎట్లా వాడాలి, జనరల్ సంఘాలను కూడా మనం ఎట్లా తీసుకురావాలి. పొలిటికల్గా కూడా చాలామంది విమర్శ చేస్తారు. మీ ములుగు ప్రాంతం, వరంగల్ ప్రాంతాలు ఉద్యమం లేదంటే అసలు మనం వెపనగా వాడేదే మన సీతకి. రేపు ముందుగా గవర్నమెంట్ దగ్గర ఎవరు ముంగడ పెడదని చెప్పి ఊక మేడారాయణ కూర్చొని సీతాక్కలు తిప్పుకుంటుంటే నడుతుందా? నడవదు కదా. కొంత ఆ కాన్స్టిట్యున్సీని కొంత రిజర్వ్ చేసినాం. ఇప్పుడు మేము డిక్లేర్ చేస్తే మేము 1,00,000 మందితో వరంగల్ పెట్టలేమా? కొత్తగూడెం ఒకటి చాలు అసలు సక్సెస్ చేయడానికి. పెట్టలేమా? కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు విత్ ది కాన్స్టిట్యున్సీలో సీతక్క కాన్స్టిట్యూన్సీలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి వైరాలు పెట్టి ఇదంతా ఆగం చేసినప్పుడు ఆమెకు రాజకీయ అభద్రత ఏర్పడుతుంది. లంబాడీలు మళ్ళీ వచ్చి మీద పడతారు. కొన్ని ఉంటాయి రాజకీయంగా. మనకు రాజకీయంగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ రాజకీయ శక్తిగా వాడాలనుకుంటారు. సంఘాలుగా మేము ఆర్గనైజ్, విద్యార్థులు వీళ్ళ ఎంప్లాయీస్గా వీళ్ళందరూ ముంగట నిలబడి ప్రజల్ని ఏకీకరణ చేసి అంతిమంగా ఎక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేదే జాక్ ప్రణాళిక. అనుకున్నప్పుడు చాలా ఓపికగా, చాలా సమన్వయంగా ఎక్కడ ఉద్యమం లేపాలి, ఎక్కడ కొద్దిగా తక్కువ కావాలనేది సర్దుబాట్లు ఉంటాయి. మనం జిద్దుకు పోదామంటే కూడా కొన్ని కుదరాయి. ఇప్పుడు మన ఆదివాసీ ఎమ్మెల్యేలతో కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు ఓపెన్గా చేసే పరిస్థితి ఉన్నదా? మా విడవ పోతూ ఉన్నాడు. ఓపెన్గా వచ్చి ఇప్పుడు అసలు ఉద్యమాన్ని నడిపింది ఆయన, లంబాడు ఉద్యమాన్ని. బాబురావు పని ఎక్కువ నడిపింది, విడవ పోతుంది. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడదామంటే 60,000 ఓట్లు లంబడవలో ఉన్నాయి. ఓపెన్గా వచ్చి మాట్లాడలేడు కదా. పోతూ నువ్వు ఎట్లా మాట్లాడే సంగతి ఏంటంటే కూడా నడవదు. అది మనం అర్థం. వాళ్ళ సీతక్క కాన్స్టిట్యున్సీలో కూడా 30,000 ఓట్లు ఉన్నాయి.
ఏ కాన్స్టిట్యూన్స్ ఒక భద్రాచలం తప్ప ఇక మన తెల్ల వెంకట్రావు ఎటైనా తిప్పొచ్చు ప్లేటు కానీ మిగతా వాళ్ళకి ఇక మా కనకనకైతే ఇక ఆలేపు పరిస్థితులు అక్కడ ఉంటాయి పక్కనే ఉంటాయి కొంచెం జారాజు నారాయణ కూడా పరిస్థితి అదే అంటే తక్కువ 10-15 వేలు ఉండదు. పొలిటికల్ గా మనం వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు ఎంత మేరకు ఉపయోగించుకోవాలని మనకు ప్రణాళిక ఉండాలి. అట్లా మనం ప్రతి రాజకీయంగా ఉన్న వాళ్ళు కూడా ఎంత మేరకు ఉపయోగించగలుగుతాం, వాళ్ళ శక్తి ఎంత అనేది కూడా మనం వేరే చేసుకోవాలి. అందుకే మనం సార్ అన్నట్టు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తలేం, మన ఎమ్మెల్యేని విమర్శిస్తలేం. లంబాడీల వల్ల ఎంత అన్యాయం జరిగింది, లంబాడీల వల్ల ఏం కోల్పోయినాం, రేపు పొద్దుగాల ఈ వలస వల్ల మీ తెలంగాణకి ఏం నష్టం, ఈ ట్రయాంగిల్నే తిరుగుతుంది మన ఉద్యమ ప్రణాళిక. ఎక్కడే వాళ్ళు విమర్శిస్తలే, వాళ్ళ గురించి మాట్లాడతారు. మనకు జరగాల్సిన న్యాయం, రావాల్సిన వాటా, ఇప్పుడు ఈ డిమాండ్ పరిష్కారం కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి బరాబరిగా. వాటిని మనం హెచ్చరిస్తామో ఏం చేయగలుగుతామో కూడా మనం ప్రభుత్వానికి చెప్తాము. కాబట్టి కొన్ని వ్యూహాలు ప్రతి దాంతో ఉంటారు. కాబట్టి మిగతా కలిసి రాని సంఘాలను కూడా మనం మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకుందాం. ప్రణాళికలు అయితే ఉంటాయి, ఉద్యమ ప్రణాళికలల్లే వాళ్ళు కలిసి వస్తారు, ఉద్యమ ప్రణాళికల్లే కోఆర్డినేషన్ అవుతారు. వాళ్ళని ఎట్లా కలుపుదామంటే రారు, ప్రజలు వచ్చినట్టు ఆటోమేటిక్గా వస్తారు. భద్రాచలం జరిగింది అదే కదా, అదే జరిగింది కదా. అంటే ప్రజల్ని మనం కరెక్ట్ ఏ వైపు తీసుకొచ్చారో సక్సెస్ అవుతాం. ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. మా సత్యాన చెప్తాడు, ఆత్మవిశ్వాసానికి మారిపోయారు మా తుడుం దెబ్బల. ఆ జెండా దిగేది, ఆ మాట దిగేది, చుట్టూ నమ్మడం లాగా దిగేది, ఎక్కడ కూడా దిగేది. కాబట్టి అటువంటి లీడర్లు ఉన్నారు, బరాబరిగా నిలబడే ఆత్మవిశ్వాసంతో ఉండే మా లీడర్లా ఉన్నాం. కాబట్టి ఉన్న కోరు కూడా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కాకుండా డిమాండ్ను ఏ పద్ధతిలో ఎట్లా ఏ సందర్భంలో తీసుకుపోవాలని చూడాలి. స్థానిక ఎన్నికలలో కొంత డిస్టర్బ్ అవుతుంది ఉద్యమం, మళ్ళీ పోయి మనోరు పార్టీల జెండాలు పడతారు, కొంత ఈ జెండాని కొద్దిసేపు పక్కకు పెడతారు. స్థానిక ఎన్నికలలో జాక్ అనేది ఇంటర్ఫేర్ కాదు, ఎవరు ఏ పార్టీలో ఏదన్నా ఓట్లు వేసుకొని మాకు సంబంధం లేదు, మా పోరాటంలో కలిసి రావాలి. మన నినాదం అదే. స్థానిక ఎన్నికలలో ఎక్కడ మనం డిస్టర్బ్ చేసేదిలే, వాళ్ళ గురించి మాట్లాడేది. కానీ లంబాడీల తొలగింపు ఉద్యమం వల్ల ఏ జెండా అయినా ఉరికి రావాలనే ఒక దాంతో మనం ఆ ఎన్నికల్ని మనం వేలాన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అంటేనే సీల్చుడు వల్ల. కాబట్టి జాక్ మెయిన్ లీడర్షిప్ మాత్రం కంపల్సరీ ఒక పార్టీకో ఒక వర్గానికో కొమ్ము కాసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉద్యమ సందర్భం కాబట్టి ఇన్ని రకాల మన జాగ్రత్తతో మనం ముందడికి తీసుకుపోదాం. ఖచ్చితంగా కూడా లంబాడీల తొలగింపు అనేది మాత్రం ఈ దశలో అనివార్యం. దాంట్లో ఎక్కడ కూడా మార్పు లేదు. దానికి ఏ ప్రయోగాలు బ్యాగ్ ఒకటి తీసిరు కూడా, ఆ బ్యాగులో మరి కాగితాలు ఉన్నాయా ఇంకేమున్నాయా అనేది తర్వాత ముఖ్యం. కానీ ఏదో ఒక ఆయుధం అయితే ఉన్నది, ఆ ఆయుధం మాత్రం లంబాడీలు పొందగలరు. వాడు బలవంతుడైనా శక్తివంతుడైనా అన్ని రకాల ఆర్థికంగా రాజకీయ బలాలున్నా 60 ఎమ్మెల్యే స్థానాలకున్నా వాళ్ళు లక్షలాది మంది ఏకమయ్యి రేపు పొద్దుగాల రాజకీయ పార్టీలు అతలాకుతలం చేసినా కానీ ఆ వెపన్ మాత్రం ప్రయోగించి వాళ్ళని కంపల్సరిగా రిమూవ్ చేసుకుని మాత్రం అనేది జరిగేది రాసి పెట్టుకోండి. ఆ ఆత్మవిశ్వాసంతోనే మనం ముంగడి పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జాక్ చైర్మన్ రాయి బండారాజు సీతారామకృష్ణ ప్రత్యేకంగా విజయవందనాలు తెలియజేస్తున్నాం.